హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో అమేజింగ్ అయినటువంటి అథెంటిక్ టైప్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ చూసేద్దామండి. దీని పేరు చోంగాస్ అండి. బెల్లంతో మరియు షుగర్తో రెండిట్లో చేసుకుందాము. ఇవి ట్రెడిషనల్గా చేస్తారు. మొహరంలో తప్పకుండా ప్రతి ముస్లిం ఇంట్లోనూ ఇవి చేసుకుంటూ ఉంటారనమాట. దీనికోసం నేను గోధుమ పిండి చల్లించుకున్నానండి. ఏదైనా స్నాక్ చేసేటప్పుడు జల్లించుకోవడము అవసరం. ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా జల్లించుకోవాలి. అప్పుడే బాగా మనకు క్రిస్పీగా ఎయిర్ ఫామ్ అయ్యి బాగా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ నేను జల్లించుకున్నానండి. ఇంట్లోనే నేను గోధుమలు తీసుకొని మరాడిచ్చి పెట్టానన్నమాట. ఫ్రెష్గా మరాడిచ్చిన వీట్ ఫ్లవర్. తర్వాత ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఘీ యాడ్ చేశాను. ఈ ఘీ గోధుమ పిండిలో అంతా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కంటిన్యూగా 1 మినిట్ వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో దట్ మనకు గోధుమ పిండిలో అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఘీ ఇలా పట్టి చూస్తే మనకు అట్లా పిడికెట్లో పట్టి చూస్తే ఒక బాల్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకు కరెక్ట్గా ఈవెన్గా మిక్స్ అయినట్లు అర్థం చేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. నేను గోరువెచ్చగానే ఉన్నాయి ఇవి. నేనంతా ఇది పాలతోనే తడిపేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కాస్త వాటర్ కాస్త మిల్క్తో అయినా మనము పిండి కలుపుకోవచ్చు అనమాట. పాలు వేయడం వల్ల ఎంతో కమ్మదనము వస్తుందండి మన స్వీట్కి. చపాతీలో కూడా నేను ఫ్రీక్వెంట్గా చేస్తున్నప్పుడు పాలతోనే మిక్స్ చేస్తుంటాను. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తాయి రోటీస్. ఇది రెస్ట్ ఇచ్చేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి లేదా తడిగుడ్డు కప్పి రెస్ట్ ఇచ్చేసేయాలి. అంతలోపల గసగసాలు లేదా పాపీ సీడ్స్ తీసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ వరకు సోంఫ్ లేదా ఫెన్నెల్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి ఎండు కొబ్బరి తురుమండి. తర్వాత కాజు సన్నగా నేను తరిగేసుకున్నాను. ఇది 1.5 కప్ వరకు నేను బెల్లం తీసుకొని పౌడర్ చేసి పెట్టాను ముందుగానే. ఈ బెల్లం ఒక గిన్నెలో వేసుకొని మనము ఎంత బెల్లం తీసుకున్నామో అంత హాఫ్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేశాను. హాఫ్ క్వాంటిటీ చాలండి, మరీ ఎక్కువ తీసుకోవద్దండి. 1 కప్ తీసుకుంటే ఒక హాఫ్ కప్ అలా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు మనము వెయిట్ చేయాలి. ఒకవైపు బెల్లము కరుగుతూ ఉంటుందండి వాటర్లో. తర్వాత మరోవైపు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను క్యాష్యూ నట్స్. కావాలంటే మీరు ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ఏది యాడ్ చేయరు. కాకపోతే కొంచెం రిచ్నెస్ ఉంటుంది, కమ్మదనం ఉంటుందని నేను యాడ్ చేశానన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఘీ కానీ ఆయిల్ కానీ అవసరం లేదు. కేవలము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము డ్రై రోస్ట్గానే చేసుకోవాలి. తర్వాత సోంఫ్ లేదా ఫెన్నెల్ సీడ్స్ ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని దంచేసుకుంటానండి. నేను చిన్న ఇలాంటి రోల్ ఉంటుంది కదా, అందులో వేసి దంచేసుకుంటున్నాను. తర్వాత పాపీ సీడ్స్ లేదా గసగసాలు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పాపీ సీడ్స్ చిటచిటామంటున్నప్పుడు మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి, అది కూడా వేసేసి ఒక 30 సెకండ్స్ అలా పెడితే దాంట్లో ఏమైనా మాయిశ్చర్ ఉన్నా కానీ పోతుంది. సో దట్ మనకు స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. చక్కగా గసగసాలు మరియు కొబ్బరి రెండు చక్కగా మిక్స్ అయిపోతుంటాయండి. అంతలోపల మనకు జాగరీ వాటర్ కూడా రెడీ అయిపోయింది. బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోయిందనమాట. కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రెయిన్ చేసుకోవాలండి ఒక గిన్నెలో. ఇంతలోపల నేను ఏం చేశానంటే ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశాను. అది వేడైన తర్వాత ఇలైచి, దాల్చిన చెక్క, ఒక లవంగం వేసి కాస్త చిటపటమాడిన తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి జాగరీ వాటర్, అది కూడా నేను యాడ్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేసుకున్నందువల్ల మనకు ఏదైనా వేస్ట్ పార్టికల్స్, పుల్లలు ఏమైనా అలా ఉన్నా కానీ వచ్చేసాయి. చూస్తున్నారు కదా స్ట్రెయినర్లో అవి అలాంటివి వచ్చేస్తాయి. ఎప్పుడైనా కానీ మనము జాగ్రత్తతో ఏదైనా వంటలు చేసుకుంటుంటే అలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. సో దట్ మనకు ఇసుక కానీ ఏమైనా అలా వేస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము ఇందులో సోంఫ్ వేస్తున్నాము. ఫెన్నెల్ సీడ్స్ అంటారు. ఇది మనకు డైజెషన్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత ఇది మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ బెల్లంలో మనకు డైజెషన్కి బాగా యూజ్ అవుతుందండి. ఇమ్యూనిటీని కూడా ఇది మనకు బూస్ట్ చేస్తుందన్నమాట.
అలాగే డీటాక్సిఫికేషన్స్ న్యాచురల్గానే ఇందులో జరుగుతుందన్నమాట ఇది తీసుకోవడం వల్ల. రిచ్ ఇన్ ఐరన్, తర్వాత అనీమియాను కూడా నివారిస్తుందండి. ఇంపార్టెంట్ మినరల్స్ లైక్ మెగ్నీషియము, పొటాషియము అండ్ కాల్షియము లాంటి ఇవి మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. షుగర్కి మంచి ఆల్టర్నేటివ్ అండి ఇది జాగరీ అనేది. తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి, ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఈ మధ్య ఐరన్ ప్యాన్స్ కడాయి వాడడము మంచిది అంటున్నారు. కాస్త ఘీను కాస్త ఆయిల్ వేసి పెట్టేశాను హీట్ కావడానికి. తర్వాత మనం గసగసాలు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నవన్నీ ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేసేసుకోవాలి కంప్లీట్గా. సోంపు కూడా నేను దంచి పెట్టేసుకున్నాను కదా, అవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి ఈవెన్గా. తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపల మనకు పిండి అంతా చక్కగా చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా నానింది. పూరీ పిండికి మనము కాస్త గట్టిగా కలుపుకుంటాం కదా, అలాగే చపాతీస్ ఇక పరాటాస్ అలాంటి కొంచెం అలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి బాగా చక్కగా నీట్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఒకటే సైజుగా మనము బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే, ఒక సిలిండర్స్ లాగా ఇలా చేసేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈ టిప్ని ఫాలో కావచ్చండి. చూడండి ఇలా మనము పిండిని తీసుకొని ఒక సిలిండరికల్ టైప్లో అలా మనము రోల్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కట్ చేసుకుంటే మనకు వర్క్ కూడా త్వరగా అయిపోతుంది, ఈవెన్గా వస్తాయి అన్నమాట. క్వాంటిటీ కూడా కరెక్ట్గా వస్తుందని అలా చేస్తుంటాను నేను. పూరీస్ చేసుకున్నప్పుడు కూడా నేను ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. మనం కట్ చేసుకునే పీసెస్ అంతా రౌండ్ ఈవెన్గా ఒకటే సైజ్ బాల్స్ చేసుకోవాలండి. ఇందులో మనము గసగసాలని లేదా పాపీ సీడ్స్ని యాడ్ చేయడము ఒక హైలైట్ అనమాట. ఇందులో మనకు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండి. ఇది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. తర్వాత మినరల్స్, ఇంపార్టెంట్ మినరల్స్ లైక్ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇందులో కూడా ఉంటాయండి. బోన్ హెల్త్కి చాలా మంచిదండి, మన పళ్ళకు కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా మనకు గసగసాల్లో ఉంటాయి. నిద్రలేమి లేదా ఇన్సామ్నియా అంటారు, అది ఉన్నవాళ్ళు మనం ఈ గసగసాలను కాస్త నమలేసి తీసుకోవచ్చు. లేకపోతే పాలలో గసగసాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అంటారనమాట. చూడండి ఇవన్నీ ఈవెన్గా మనము రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా మంచి రౌండ్ షేప్ కోసము ఒక బాక్స్ మూత కానీ ఒక బాక్స్తో కానీ కట్ చేసేసుకుంటే ఈవెన్గా మనకు క్యూట్గా చక్కగా వస్తాయన్నమాట. లేదు రఫ్గా మామూలుగా అలానే రోల్ చేసుకోవాలి అనుకున్నా కానీ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం చూసే బాగుంటాయి, క్యూట్గా ఒకటే సైజులో ఉంటాయని నేను అలా కట్ చేస్తున్నాను. నార్మల్గా మనము పూరీస్ చేసుకుంటుంటాం కదండి, అదేవిధంగా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా స్టిక్ కాకుండా ఇలా సపరేట్గా వేసుకుంటే, లేకపోతే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటే ఒకసారి మనం చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది. చాలాసార్లు నాకు అలానే జరుగుతుంది. ఫాస్ట్గా మనము రోల్ చేసేసుకుంటాము, తర్వాత కొంచెం ఓవర్లాప్ అయి కాస్త లేట్ అయినా కూడా ఒక్కోసారి స్టిక్ అయిపోతుంటాయండి. మీకు కూడా అలానే జరిగింది కదా, ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది అందరికీ సహజంగానే. గబగబా మనము వర్క్ ఎక్కువగా చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పనులు మళ్ళీ డబుల్ పనులు వచ్చేస్తుంటాయి. తర్వాత ఒక అచ్చుల కోసం మామూలుగా అచ్చులు ఉంటాయండి, అవి ఇంట్లో నాకు ఇప్పుడు కనిపించలేదు. అందుకనేసి నేను ఏం చేశానంటే, మనం మామూలుగా ఇలాంటి స్ట్రైనర్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలాంటి మనము స్ట్రైనర్స్ గరిటెలు యూస్ చేసుకుంటున్నాం కదా, అది ఇన్వర్ట్ చేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే దానిపైన ఒక డిజైన్ లాగా వెబ్ లాగా ఫామ్ అవుతుంది చూడండి. మా చైల్డ్హుడ్లో ఇదే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇవి 4-5 టైప్స్ డిజైన్స్ ఉండేవి. ఇంకా మేము సిబ్లింగ్స్ అంతా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఇలా ప్రెస్ చేసేవాళ్ళము. చైల్డ్హుడ్లో అంతా మమ్మీ, మా నాన్నమ్మ వాళ్ళంతా ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు మొహరం వచ్చిందంటే. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఇంప్రెషన్స్ ఇవ్వాలండి, సో దట్ మనకు అవి పూరీలు పొంగకుండా చక్కగా వస్తాయన్నమాట. మనం చేసే పూరీలు ఆయిల్ కానీ ఘీలో కానీ చేసుకోవచ్చు. మమ్మీ వాళ్ళైతే కంప్లీట్గా ఘీతోనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఘీ తీసుకోవాలన్నా భయమే, ఆయిల్ తీసుకోవాలన్నా భయమే. అందువల్ల నేను మోస్ట్లీ 2 మిక్స్ చేస్తుంటాను, ఏమైనా ఇలా డీప్ ఫ్రై చేయాలి స్వీట్స్ అనుకున్నప్పుడు. చూడండి
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పూరీలు పొంగకూడదండి ఎలాంటి పరిస్థితుల్లో. అందుకనే మనము ఫోర్క్ తీసుకొని అలా ఇంప్రెషన్స్ ఇచ్చామనమాట. తర్వాత షుగర్ పౌడర్ చేసుకున్నానండి నేను. షుగర్‌ని మిక్సీలో వేసి ఇలైచి ఒక 2, 3 వేసుకున్నాను ఫ్లేవర్ కోసము. అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేడిగానే ఉండాలండి ఈ పూరీస్. వేడి పూరీల పైన మనము జాగరీ వాటర్‌ని ఎంత కావాలి అంటే అంత. అచ్చులు మనం వేసిన డిజైన్ ముందు వైపు ఉండాలండి. అప్పుడే మనకు అది జాగరీ వాటర్ అనేది హోల్డ్ చేస్తుందనమాట. పాకం అనేది మరీ థిక్‌గా ఉండకూడదండి. అలానే లైట్‌గా ఉండకూడదు. మనము పట్టి చూస్తే మనకు ఆయిల్ పట్టుకుంటే కొంచెం అట్లా స్టిక్కీనెస్ ఉంటుంది కదా! హనీ కానీ, ఆయిల్ కానీ అంత మాత్రం ఉంటే చాలు. పైనుండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! కోకోనట్ మిక్చర్ అది కూడా అప్లై చేసేసాలి. అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి. వేడిగా ఉండాలండి పూరీస్. అదర్‌వైజ్ అది మనకు హోల్డ్ చేయదనమాట. డిజైన్ పైన చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. జాగరీ పాకం లేదా జాగరీ వాటర్. తర్వాత పైనుండి కొబ్బరి. ఇలానే మనకు ఎన్ని కావాలంటే అన్ని కొబ్బరి మిక్చర్‌ని కంప్లీట్‌గా ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇవి గసగసాలు ఎలా అంటే కిందకి వెళ్ళిపోతుంటాయి. చక్కగా పై నుండి కింది నుండి తీసుకుంటే మనకు అంత కంప్లీట్ మిక్చర్ మొత్తము మనకు వస్తుందన్నమాట. వేడిగా పూరీలు చేయడము ఇద్దరుంటే ఫాస్ట్‌గా అయిపోతుందండి పని. ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ చేసుకోవచ్చు. ఒకవైపే చేస్తాను నేనైతే. కొంతమంది 2 సైడ్స్ డిప్ చేసుకుంటారు. ఒక సైడే చాలండి. మరీ ఎక్కువ స్వీట్ తినకూడదు అంటారు కాబట్టి మోడరేట్‌గా తీసుకోవాలి ఏదైనా కూడా. ఈవెన్‌గా చూడండి ఎంత టెంప్టింగ్‌గా, కలర్‌ఫుల్‌గా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి. అసలు తింటుంటే నోట్లో కరిగిపోతాయండి ఇవి. చాలా ట్రెడిషనల్ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత షుగర్ పౌడర్ అండి. ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఇలైచీ వేశాను. మీరు కావాలి అనుకుంటే సోంఫ్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే దాల్చిన చెక్క అయినా యాడ్ చేయొచ్చు. మీ ఇష్టము ఫ్లేవరు. వద్దు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ అయినా చేసుకోవచ్చు. షుగర్ చొంగాస్ ఎలా అంటే కాస్త పల్చగా ఉండాలండి. పూరీలు అనేవి పల్చగా ఉండాలి. ఇవి జాగరీ వాటికి కాస్త మందంగా లావుగా ఉంటే బాగుంటుంది. ఇలా ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రింకిల్ చేసుకోవాలి ఈవెన్‌గా. కొంతమంది షుగర్ చాలా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే మోడరేట్‌గా తింటాము. అందుకని సమానంగా అలా చల్లేసుకున్నాను.